ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ తెలంగాణ నుంచి మనకు అందుతోంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీము. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అనుమానిస్తున్నారు, ఎందుకంటే గుర్తుపట్టలేకుండా ఉంది. సో పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. కెడావర్ డాగ్స్ ఎక్కడైతే గుర్తించాయో ఆ స్పాట్లోనే తవ్వకాలు చేస్తే ఈ మృతదేహం బయటపడింది. సో ఫైల్ ఫోటోగ్రాఫ్స్ని చూస్తున్నాము, ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ని. అలాగే అతనిదేమోనని అనుమానిస్తున్నారు, బికాస్ ఇట్స్ బీన్ 2 వీక్స్ కంటే పైన అయిపోయింది. సో కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. సో కాబట్టి ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్ చేసి కానీ కన్ఫర్మ్ చేయడానికి లేదు. సో అతనుగా అనుమానిస్తున్నారు గురుప్రీత్ సింగ్. సో ఒక్క మృతదేహాన్ని ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు అతి కష్టం మీద రెస్క్యూ టీమ్స్ ఇంత వర్కౌట్ చేసి దాన్ని బయటకు తీసుకురాగలిగారు. మార్గం సుగమం అయింది. సో ఇక ఐ థింక్ స్లోలీ 1 by 1 బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అక్కడి నుంచే మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఏంటి అప్డేట్స్? రైట్, ఎట్టకేలకు 16వ రోజున రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 8 మంది గల్లంతైన వారిలో ఒక మృతదేహాన్ని అయితే బయటకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద మొత్తంలో అధికారులు కావచ్చు, పూర్తిగా రెస్క్యూ టీమ్కి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా ఆ డెడ్ బాడీని బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్లో ఎక్కించి నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడే ఈ రాత్రికి పోస్ట్ మార్టం అక్కడ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి ముందుగా ఆ మృతదేహం ఎవరిది అనేటువంటి ఐడెంటిఫికేషన్ అయితే ధృవీకరించబోతున్నారు. ఆ తర్వాతే మిగిలినటువంటి కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగిలినటువంటి అధికారులంతా కూడా ఆ పనిలోనే ఉన్నారు. ఇక మరోవైపు రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఈ మృతదేహాన్ని గుర్తించి బయటికి వెలికి తీసినటువంటి అక్కడ రెస్క్యూ టీమ్స్లో కీలకంగా వివరించినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ వైద్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు ఈ డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు, ఎంత సమయం పట్టింది, ఎవరుగా గుర్తించారు? మనకు అంతకుముందు జీపీఎస్ సర్వే చేసి 2 పాయింట్లు ఇచ్చారండి, D1 D2. వాటిని నిన్న క్యాడివేట్ డాగ్స్ ఐడెంటిఫై చేశాయి, అదే సేమ్ స్పాట్స్ని. సో ఎంబటే అలా తెలవంగానే అది కన్ఫర్మేషన్ అనుకొని నిన్న పొద్దు నుంచి ఆ 2 స్పాట్స్లో తీవ్రంగా మేము కృషి చేస్తూ ఆ ఒక్క ప్లేసెస్లో ఎక్స్కవేషన్ చాలా ఫాస్ట్ రేట్లో ఎక్కువ మందిని పెట్టి చేయటం మొదలుపెట్టాం కంటిన్యూస్గా. నిన్న అర్ధరాత్రి సమయానికి మాకు అక్కడ చేతివేళ్ళు కనిపించాయండి. దాని తర్వాత ఇంకా మనుషులు అట్లాగే పెట్టి సెకండ్ వాళ్ళు కూడా కంటిన్యూ చేయటం, ఉన్న వాళ్ళని అట్లనే కంటిన్యూ చేస్తూ మేము ఇవాళ పొద్దున 5 వరకు తీద్దాం అనుకున్నామండి వచ్చేసేది. కానీ అతని మీద ఇంకా 7 స్టీల్ ప్లేట్లు ఉండే, బాడీ చాలా ఇంటాక్ట్గా ఉందండి. అందుకే డిస్టర్బ్ కావద్దన్న ఉద్దేశంతో ఆ స్టీల్ ప్లేట్లు మెల్లగా చిన్నగా మెల్లమెల్లగా చేస్తూ 12 గంటలు టైం ఇచ్చి వాటిని తీసి మేము దాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకొని మీదకి వచ్చామండి. అన్ని మృతదేహాలు ఇంకా 7గురికి సంబంధించిన ఆచూకీ లేదు, దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది లోపల? ఇప్పుడు ఇది ఐడెంటిఫికేషన్ వాళ్ళు చెప్పింది కరెక్టే అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ నడుస్తుంది ఐడెంటిఫికేషన్కి. ఇతను మరి ఫేజ్లో ఉండాల్సిన మనిషి, ఆయన ఇక్కడ దాకా వచ్చారంటే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ దాకా కొట్టుకొని వచ్చి ఉంటారేమో అని ఒక ఆశాభావం ఉందండి. ఎందుకంటే అవతల ఎక్కడైతే కూలిందో అక్కడ ఉంటే మాత్రం తీయడం కష్టం, అది టైం పట్టుద్ది. జిఎస్ఐ మొత్తం రిపోర్ట్ ఇచ్చాక ఆ స్థలంని మంచిగా స్టెబిలైజ్ చేసి స్ట్రెంగ్తెన్ చేశాక కానీ వీలు కాదు. ఒకవేళ ఇక్కడ ఈ పక్కకు వచ్చి ఉంటే మాత్రం కొద్ది రోజుల్లో మాకు దొరికే అవకాశాలు ఉన్నాయి. డాగ్స్ హెల్ప్ కూడా తీసుకుంటామండి. మీరు బాడీని బయటికి తీస్తున్నారు కదా, బాడీ కండిషన్ ఎలా ఉంది? బాడీ కండిషన్ బాగుందండి, మంచిగానే పనిచేస్తాం. మేము కూడా అట్లాగే అందుకే జాగ్రత్తలు తీసుకొని అట్లాగే తీసుకొచ్చి ఇచ్చామండి. థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. మిగిలినటువంటి 7గురికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం అయితే సహాయక చర్యలు కొనసాగిస్తాము. ఇప్పుడు క్యాడవర్ డాగ్స్ కావచ్చు, జీపీఆర్ ఆర్డర్ ఇచ్చినటువంటి డాటా ఆధారంగా లొకేషన్లను మార్క్ చేసుకుని తాము తవ్వకాలు చేపట్టినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ మృతదేహానికి సంబంధించి ఏదైతే టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి మరికాసేపట్లో అధికారులు ఒక ప్రకటన అయితే వెలువడించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ శివ.